పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు నూతన మాసపు శుభాలను తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయము, ఈ నూతన నెల దేవుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడని నమ్ముతూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నీ చేతిలో ఒక కొత్త క్యాలెండర్ పేజీ మాత్రమే లేదు. దేవుడు తన కృపతో రాసిన ఒక కొత్త అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితము వరకు నువ్వేడ్చి ఉండవచ్చు. ప్రభువా, నా ప్రార్థన ఎప్పుడు వింటావు అని అడిగి ఉండవచ్చు. ఇంకెంత కాలము ఇలా ఎదురు చూడాలి అని నీ హృదయము మౌనముగా విలపించి ఉండవచ్చు. ఎవరికి చెప్పలేని బాధతో నిద్రపోయి ఉండవచ్చు. కానీ ఈ ఉదయము దేవుడు నీ గుండె తలుపును తడుతూ ఒక గొప్ప మాట చెబుతున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, గత మాసము నీకు ముగిసింది. గత నెలలో నీకు ముగిసింది ఒక కాలం మాత్రమే. కానీ ఈ నెలలో నేను ప్రారంభించబోతున్నది ఒక కొత్త కార్యము అని. అవును ప్రియులారా, మనుషులు తేదీలను మాత్రమే మార్చగలరు. కానీ నేను ఆరాధిస్తున్న నా దేవుడు జీవితాలను మార్చగలడు. మనుషులు క్యాలెండర్ను తిప్పగలరు. కానీ దేవుడు విధిని తిప్పగలడు. మనుషులు నీ అవకాశాలను మూసివేయగలరు. కానీ దేవుడు తెరిచే ద్వారాన్ని ఈ భూమి మీద ఎవరు మూయలేరు. ఈరోజు ఈ సందేశము నీ చెవులకు మాత్రమే కాదు, నీ ఆత్మకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు, నీ పిల్లలకు, నీ ఆశలకు దేవుడు పంపిన ఒక పరలోక ఉత్తరము. ఈ ఉదయము ఒక్క మాటను మాత్రమే గుర్తుంచుకో. దేవుడు ఆలస్యము చేయవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. నీ మౌన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. నీ ఒంటరి పోరాటాలను ఆయన చూశాడు. నీ విశ్వాసాన్ని ఆయన మర్చిపోలేదు. ఈరోజు పరలోకము నీ గురించి మౌనముగా లేదు. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. గుర్తుంచుకో, దేవుడు నిశ్శబ్దముగా ఉన్నాడంటే ఆయన లేడని కాదు. ఆయన నీ కొరకు అద్భుతాన్ని సిద్ధము చేస్తున్నాడని అర్థం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనము ఆగస్టు మాసములో అడుగు పెడుతున్నప్పుడు భయముతో కాదు, విశ్వాసముతో ప్రారంభిద్దాం. మన పెదవులతో మాత్రమే కాదు, మన హృదయమంతా నమ్ముతూ ఈ విశ్వాస ప్రకటనలను కలిసి పలుకుదాం. నా దేవుడు ఈ మాసములో నా కొరకు నూతన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. నా జీవితంలోని మూసివేయబడిన ప్రతి ద్వారము దేవుని చిత్త ప్రకారము తెరుచుకుంటుంది. నా కుటుంబంపై దేవుని కృప, సమాధానము, రక్షణ ఈ నెలంతా నిలిచి ఉంటుంది. నేను భయపడను, ఎందుకంటే నా ముందుగా నడిచేది సర్వశక్తిమంతుడైన నా దేవుడు. ఈ ఆగస్టు నెల నా అపజయాల నెల కాదు, నా సాక్ష్యాల నెల. నా కన్నీళ్ల నెల కాదు, నా ఆనందపు నెల. నా పరాజయాల నెల కాదు, దేవుని విజయాలను చూసే నెల. యేసు నామములో ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ విశ్వాస ప్రకటనలు నిజముగా నమ్మి పలికిన ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరచునుగాక. ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు విశ్వసిస్తే, ఈ సందేశము మరొకరి జీవితాన్ని ఆశీర్వదించాలని మీరు కోరుకుంటే, ఇప్పుడే ఈ వీడియోకు మీ ప్రేమను తెలియజేస్తూ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, ఇప్పుడు మనము మన హృదయాలను దేవుని సన్నిధిలో వంచుకొని ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గత నెలలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. మేము బలహీనపడినప్పుడు నీవు మమ్మల్ని బలపరిచావు. మేము ఏడ్చినప్పుడు మా కన్నీళ్లను చూశావు. మేము అర్థము చేసుకోలేని పరిస్థితులలో కూడా మా జీవితాన్ని నీ చేతిలో సురక్షితంగా ఉంచావు. తండ్రి, ఈ కొత్త ఆగస్టు నెలను మా చేతుల్లో కాదు, నీ మహిమ గల చేతుల్లో ఉంచుతున్నాం. ఈ నెలలో మేము వేసే ప్రతి అడుగుకు నీవే ముందుగా నడవాలి. మేము తీసుకునే ప్రతి నిర్ణయములో నీ జ్ఞానము మాకు మార్గదర్శమై ఉండాలి. మేము కలిసే ప్రతి మనిషిలో నీ కృప మాకు అనుకూలంగా పనిచేయాలి. మా కుటుంబాలపై నీ రక్తపు రక్షణ కవచాన్ని విస్తరించుము.
అకాల ప్రమాదాల నుండి కాపాడుము. అనారోగ్యాల నుండి కాపాడుము. చెడైన వార్తలు మా గుమ్మానికి చేరకుండా దూతలను నియమించమని వేడుకుంటున్నాం. నిరాశతో నిద్ర లేచిన వారికి ఆశను ప్రసాదించుము. భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని దయచేయండి. దారి కనిపించని వారికి నీ వెలుగును చూపమని వేడుకుంటున్నాం. అవకాశాలు మూసుకుపోయాయని భావిస్తున్న వారికి నూతన ద్వారాలు తెరుమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరిని నూతన అభిషేకముతో నింపండి. వారి విశ్వాసము అలసిపోకుండా బలపరచుము. వారి ప్రార్థనలకు సమాధానాలు ప్రారంభించండి. వారి జీవితాలలో నీ మహిమను ప్రత్యక్షపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ నెల ముగిసే లోపు దేవుడు నా కొరకు ఇది చేశాడు అని సాక్ష్యము చెప్పే కృపను ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు మన హృదయాలను మరింత లోతుగా దేవుని వాక్యముపై కేంద్రీకరిద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అద్భుతమైన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో ఉంది. ఇదిగో, నేను నూతన కార్యము చేయుచున్నాను, అది ఇప్పుడు బయలుపరుచున్నది, మీరు దానిని గ్రహింపరా? అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలగజేయుదును. ఈ యొక్క వచనములో దాగి ఉన్న పరలోక రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆగస్టు నెలపై నీ దృక్పథము పూర్తిగా మారిపోతుంది. ఈ వాగ్దానము ఎందుకు ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? ఈరోజు అది నీ జీవితానికి ఎలా వర్తిస్తుంది? దేవుడు నూతన కార్యము అని చెప్పినప్పుడు దాని అస్సలు అర్థమేమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఇప్పుడు దేవుని వాక్యములోనికి లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. ఈ యొక్క వచనము వేలాది మంది దేవుని పిల్లలకు నిరాశలో ఆశనిచ్చింది. బంధనములో ఉన్న వారికి విముక్తి ఆశనిచ్చింది. దారి కనిపించని వారికి దిశను చూపించింది. కానీ ఈ మాటలను దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఎవరికి చెప్పాడు? ఈ ప్రశ్నలకు సమాధానము తెలిసినప్పుడు ఈ వాగ్దానము మరింత గొప్పదిగా కనిపిస్తుంది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న సమయం. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో అత్యంత బాధాకరమైన కాలములో ఒకటి. వారి పాపాల ఫలితముగా వారు బబులోను చెరలో ఉన్నారు. తమ స్వదేశాన్ని కోల్పోయారు, దేవాలయాన్ని కోల్పోయారు, స్వేచ్ఛను కోల్పోయారు, భవిష్యత్తుపై ఆశను కూడా కోల్పోయారు. ఒకప్పుడు యెరూషలేము వీధుల్లో ఆనంద గీతాలు పాడిన ప్రజలు ఇప్పుడు పరాయి దేశపు నదుల ఒడ్డున కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు. తమ వీణలను చెట్లకు వేలాడదీసి, మేము సియోను పాటలను పరాయి దేశంలో ఎలా పాడగలము అని విలపించారు. వారిని ఒక ప్రశ్న వేధించింది. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? మా కథ ఇక్కడితో ముగిసిపోయిందా? ఇక మా జీవితంలో వెలుగు లేదా? అలాంటి సమయంలో దేవుడు వారిని గద్దించడానికి కాదు, వారిని లేపడానికి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో. ఈ చిన్న పదము సాధారణమైనది కాదు. దేవుడు ఇదిగో అని చెప్పినప్పుడు నా వైపు చూడు, నీ సమస్య వైపు కాదు అని చెబుతున్నాడు. మన కళ్ళన్నీ సమస్యల మీదే ఉంటాయి. బ్యాంకు ఖాతాలో ఎంత ఉందో చూస్తాం. వైద్య నివేదికలో ఏమి రాశారో చూస్తాం. మనుషులు ఏమన్నారో వింటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ముందు నన్ను చూడు, తర్వాత నీ పరిస్థితిని చూడు అని. ఎందుకంటే సమస్యను చూసేవాడు భయపడతాడు, దేవుణ్ణి చూసేవాడు విశ్వాసముతో నిలబడతాడు. దావీదు గొలియాతును చూసి భయపడలేదు, ఎందుకంటే అతడు ముందు సజీవ దేవుణ్ణి చూశాడు. మోషే ఎర్ర సముద్రాన్ని చూసి వెనక్కి తిరగలేదు, ఎందుకంటే అతడు తనతో నడిచే యెహోవాను నమ్మాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం కూడా దేవుడు ఈ వాక్యము వినిచిన నీతో అదే మాట సెలవిస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, సమస్యను చూస్తూ ఎడువకు, నన్ను చూస్తూ ముందుకు నడువు అని. కొన్నిసార్లు మనం దేవుడు ఎందుకు పని చేయడం లేదని అనుకుంటాం. కానీ నిజానికి ఆయన ఇప్పటికే పని ప్రారంభించి ఉంటాడు. మన కళ్ళకు కనిపించకపోవడము దేవుడు పని చేయడం లేదని అర్థము కాదు. భూమిలో నాటిన విత్తనము కొన్ని రోజుల వరకు బయటకు కనిపించదు. అయితే ఆ రోజుల్లో అది చనిపోలేదు,
వేర్లు పెడుతుంది. బయట కనిపించని పని లోపల జరుగుతుంది. అదే విధముగా ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా దేవుడు కనబడని స్థాయిలో పని చేస్తున్న సందర్భాలు ఉంటాయి. గుర్తుంచుకో. దేవుడు ఎక్కువ పని చేసే సమయము మనకు తక్కువగా కనిపించే సమయమే. ఇప్పుడు దేవుడు చెబుతున్న రెండో మాటను గమనించండి. నేను ప్రియులారా, ఇక్కడ దేవుడు నీవు చేస్తావు అని చెప్పలేదు. ప్రజలు చేస్తారు అని చెప్పలేదు. నీ పరిచయాలు చేస్తాయని కూడా చెప్పలేదు. నీ తెలివి చేస్తుందని కూడా చెప్పలేదు. కానీ నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకంటే కొన్ని అద్భుతాలు మన శక్తితో జరగవు. కొన్ని ద్వారాలు మన ప్రతిభతో తెరుచుకోవు. కొన్ని సమస్యలు మన అనుభవముతో పరిష్కారము కావు. అక్కడ దేవుడు స్వయముగా రంగములోకి దిగుతాడు. అందుకనే సంకీర్తనలలో వ్రాయబడి ఉంది కదా, నిశ్చలముగా నుండుడి, నేను దేవుడనని తెలుసుకొనుడి అని. నువ్వు అలసిపోయిన చోట ఆయన పని ప్రారంభమవుతుంది. నువ్వు చేయలేనని ఒప్పుకున్న చోట ఆయన మహిమ ప్రత్యక్షమవుతుంది. నువ్వు వదిలేసిన చోట దేవుడు పట్టుకొని నిలబడతాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అతనికి రాజమందిరానికి వెళ్లే మార్గము కనిపించలేదు. కానీ దేవుడు కనిపించని తలుపులను సిద్ధము చేస్తున్నాడు. ఒక కల, ఒక ఉదయము, ఒక పిలుపు, అంతే. బానిస ఒక దేశానికి ప్రధాన అధికారిగా మారాడు. అది యోసేపు శక్తి కాదు, దేవుని సమయము, దేవుని కార్యము, దేవుని చేయి. అలాగే లాజరు సమాధిలో 4 రోజులుగా ఉన్నప్పుడు అందరూ కథ ముగిసిపోయిందనుకున్నారు. కానీ యేసు వచ్చినప్పుడు ముగింపు కొత్త ప్రారంభమైంది. మరణము చివరి మాట మాట్లాడలేదు. జీవాధిపతి చివరి మాట మాట్లాడాడు. ప్రియమైన వారలారా, మనుషులు నీ గురించి ఒక తీర్పు చెప్పి ఉండవచ్చు. ఇతనితో ఏమీ జరగదు, ఆమె జీవితంలో ఇక మార్పు లేదు, ఈ కుటుంబము నిలబడదు, ఈ వ్యాపారము మళ్ళీ లేచేది కాదు అని. కానీ దేవుడు ఇంకా చివరి మాటను చెప్పలేదు. దేవుడు మాట్లాడిన తర్వాతే నిజమైన తీర్పు వెలువడుతుంది. ఇప్పుడు వచనములో 3వ అద్భుతమైన మాటను మనము చూద్దాం. నూతన కార్యము. దేవుడు పాత దాన్ని కొద్దిగా బాగు చేయడానికి మాత్రమే రాడు. కొన్నిసార్లు ఆయన పూర్తిగా కొత్తదనాన్ని ప్రారంభిస్తాడు. కొత్త ఆశ, కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త ధైర్యము, కొత్త అభిషేకము, కొత్త దర్శనము, కొత్త ఆనందము. మనుషులు గతాన్ని మాత్రమే గుర్తు చేస్తారు, కానీ దేవుడు భవిష్యత్తును సృష్టిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాసాడు: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయెను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చదవగలం. ఈ వచనము కేవలము పాపక్షమాపణ గురించి మాత్రమే కాదు, దేవుని పునరుద్ధరణ స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. ఆయన విరిగిన దాన్ని మళ్ళీ కలుపుతాడు, ఎండిపోయిన దాన్ని మళ్ళీ చిగురింపజేస్తాడు, ఆశ కోల్పోయిన హృదయానికి మళ్ళీ జీవాన్ని పోస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు గత నెల అపజయాల లెక్కలు వేస్తూ కూర్చోకు. దేవుడిప్పటికే నూతన అధ్యాయానికి కలము పట్టాడు. నీ గతము నీ భవిష్యత్తుకు యజమాని కాదు, దేవుడే నీ భవిష్యత్తుకు యజమాని. ఇప్పుడు ఒక గొప్ప ప్రశ్న మన ముందుంది. దేవుడు అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలుగజేదును అని ఎందుకు అన్నాడు? ఆ అరణ్యం ఏమిటి? ఆ ఎడారి ఎవరి జీవితాన్ని సూచిస్తుంది? ఈ అద్భుతమైన వాగ్దానము ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీ ఉద్యోగము, నీ కుటుంబము, నీ ఆరోగ్యము, నీ ఆర్థిక పరిస్థితి, నీ భవిష్యత్తుతో ఎలా అనుసంధానం అవుతుంది? ప్రియులారా, అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలుగజేయుదును. ఈ మాటలను మొదటిసారి విన్న ఇశ్రాయేలీయులకు అరణ్యం అంటే కేవలం ఒక అడవి కాదు, అది భయము, అది దిక్కుతోచని స్థితి, అది దారి కనిపించని ప్రయాణము, అది రేపు ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి. ఎడారి అంటే కేవలము ఇసుక కాదు, అది దాహము, అది కొరత, అది నిరీక్షణ, అది అలసట, అది మనుషుల సహాయము అందని ప్రదేశము. దేవుడెందుకు పచ్చని తోట గురించి చెప్పలేదు? ఎందుకు ప్రవహించే నది ఒడ్డున ఆశీర్వదిస్తానని చెప్పలేదు? ఎందుకంటే దేవుడు ఎక్కువగా మహిమపరచబడేది మనుషులు అసాధ్యము అని ప్రకటించిన ప్రదేశాల్లోనే. ఎడారిలో నది ప్రవహిస్తే అది ప్రకృతి పని కాదు, అది సృష్టికర్త పని. అరణ్యంలో మార్గము కనిపిస్తే
అది మనిషి తెలివి కాదు, అది దేవుని జ్ఞానము. గుర్తుంచుకో, దేవుడు నీకు దారి చూపడమే కాదు, అవసరమైతే దారినే సృష్టిస్తాడు. ఈ ఉదయం ఈ సందేశము వింటున్న ఎవరికైనా అనిపిస్తూ ఉండవచ్చు, నా జీవితము కూడా ఒక అరణ్యంలా మారిపోయింది బ్రదర్. ఉద్యోగము లేదు, ఇంట్లో ఒత్తిడి, చదివిన చదువుకు తగ్గ అవకాశము లేదు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎన్నో దరఖాస్తులు పెట్టాను, కానీ ఒక్క తలుపు కూడా తెరుచుకోలేదు అని. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకుద్యోగం ఇచ్చేది కేవలము ఒక సంస్థ కాదు. నీకుద్యోగ ద్వారము తెరిచేది పరలోకపు తండ్రి. యోసేపుకు ఉద్యోగ ప్రకటన రాలేదు, దేవుడు అవకాశాన్ని పంపించాడు. దావీదు రాజప్రసాదానికి దరఖాస్తు చేసుకోలేదు, దేవుడు పిలిచాడు. పేతురు తన జీవితమంతా చేపలు పట్టాడు, కాని ఒకరోజు యేసు ఆయన తన వృత్తిని మాత్రమే కాదు, ఆయన జీవిత లక్ష్యాన్ని మార్చివేశాడు. ఈ ఆగస్టు నెలలో దేవుడు నీకు ఊహించని అవకాశాన్ని పంపగలడు. నీవు పంపిన దరఖాస్తుల ద్వారా కావచ్చు, నీవు ఊహించని ఒక పరిచయం ద్వారా కావచ్చు, నువ్వు ప్రార్థించిన తర్వాత తెరుచుకునే ఒక కొత్త ద్వారము ద్వారా కావచ్చు. కానీ ఒక్క విషయం మాత్రము ఖచ్చితంగా గుర్తుంచుకో, దేవుడు తెరిచే ద్వారము ముందు నిరాశ నిలబడలేదు. ఇంకొకరు ఈరోజు అప్పుల భారముతో ఈ సందేశము వింటున్నారు. ప్రతి నెల ప్రారంభం అంటే ఆనందము కాదు, ఆందోళన. ఎవరు ఫోన్ చేస్తారో, ఎవరు డబ్బు అడుగుతారో, ఎలా చెల్లించాలో అదే ఆలోచన. ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేవుడు అప్పును మాయాజాలములా తొలగిస్తానని ఎక్కడ చెప్పలేదు, కాని నీ అవసరాలకు తాను సరఫరా చేసే తండ్రినని మాత్రమే చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు, నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి కొరతను తీర్చును అని. ఈ వచనము నీ కోరికలన్నీ అని చెప్పలేదు, నీ కొరతలు అని చెప్పింది. ఎందుకంటే తండ్రికి తన పిల్లలకు నిజముగా ఏమి అవసరమో తెలుసు. నువ్వు చేయవలసింది విశ్వాసముతో నడవడం మాత్రమే, నీతిగా నిజాయితీగా జీవించడం, కష్టపడి పనిచేయడం, మిగిలిన దానిని దేవుని చేతిలో ఉంచడం. కొన్నిసార్లు దేవుడు డబ్బును పంపడు, కాని డబ్బు వచ్చే అవకాశాన్ని పంపుతాడు. కొన్నిసార్లు అప్పును వెంటనే తీసివేయడు, కాని అప్పు నుంచి బయటపడే జ్ఞానాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు పరిస్థితిని మార్చక ముందు మనల్ని మారుస్తాడు. అదే గొప్ప అద్భుతం. దేవుడు నీ చేతిని ఖాళీగా ఉంచాడు, సరైన సమయంలో నీ చేతిని ఆయన నింపుతాడు. ఈరోజు ఒక తల్లి కన్నీళ్లతో ప్రార్థిస్తుండవచ్చు, ప్రభువా నా పిల్లలు మారాలి. ఒక తండ్రి ఇలా అనుకుంటూ ఉండవచ్చు, మా ఇంట్లో మళ్ళీ నవ్వులు రావాలి. ఒక భార్య, మా కుటుంబంలో సమాధానం రావాలి. ఒక భర్త, ఈ కలహాలు ఎప్పుడు ముగుస్తాయని అనుకుంటూ ఉండవచ్చు. నా ప్రియాత్మీయ కుటుంబ సభ్యులారా, లాజరు ఇంటికి యేసు ఆలస్యంగా వచ్చినట్టు అనిపించింది. మార్తకు, మరియకు అంత ముగిసిపోయింది అనిపించింది. కానీ యేసు ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఏడ్పు సాక్ష్యంగా మారింది, సమాధి ఆశ్చర్యంగా మారింది, నిరాశ మహిమగా మారింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ ఇంట్లో కూడా యేసుకు స్థానం ఇవ్వు. కోపము కంటే ప్రార్థన ఎక్కువగా వినిపించాలి, విమర్శ కంటే క్షమాపణ ఎక్కువగా ఉండాలి, ఆందోళన కంటే దేవుని వాక్యము ఎక్కువగా వినిపించాలి. అప్పుడు దేవుడు నెమ్మదిగా కాదు, అద్భుతముగా పనిచేస్తాడు. ప్రియమైన యవనస్తుడా, నువ్వు విదేశాలకు వెళ్లాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నావా? ప్రియమైన విద్యార్థులారా, పరీక్షల ఒత్తిడి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుందా? ప్రియమైన యవన సహోదరిలారా, భవిష్యత్తు గురించి భయము మీ హృదయాన్ని పట్టుకుందా? దేవుడు ఇర్మియా ద్వారా ఒక గొప్ప మాట చెప్పాడు, నేను మీ విషయమై ఉద్దేశించిన ఆలోచనలు నాకు తెలుసు, అవి కీడు నిమిత్తమైనవి కావు, సమాధానకరమైనవే. నీవు రేపటిని పూర్తిగా చూడలేవు, కాని దేవుడు నీ జీవితమంతా ఒకే చూపులో చూస్తాడు. నీవొక అడుగు మాత్రమే చూస్తావు, కాని మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచు. నీ సమయము వృధా కాదు, నీ నిరీక్షణ వృధా కాదు, నీ ప్రార్థన వృధా కాలేదు, నీ సమయము వృధా కాలేదు, నీ నిరీక్షణ వృధా కాలేదు, నీ ప్రార్థన వృధా కాలేదు, నీ కన్నీళ్లు వృధా కాలేదు. ప్రతి కన్నీటి బిందువును దేవుడు సాక్ష్యంగా మార్చగలడు. ఇప్పుడు ఇంకో వర్గం గురించి మాట్లాడాలి. ఈ సందేశము వింటున్న కొందరు
బయటకు నవ్వుతున్నారు, కానీ లోపల విరిగిపోయారు. అందరూ తమను అర్థము చేసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ ఎవరు నిజముగా వినడము లేదని అనిపిస్తుంది. ఒంటరితనము, ఆత్మన్యూన్యత, తమ జీవితానికి విలువ లేదనే భావన, ఇవి కాలములో ఎంతో మందిని నిశ్శబ్దంగా బాధిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వొంటరి వాడివి కాదు. హాగరు ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఎడారిలో ఏడుస్తున్నప్పుడు మనుషులు ఆమెను వదిలేశారు. కాని దేవుడు ఆమెను చూడలేదా? ఏలియా నిరాశతో ఒక చెట్టు కింద మరణము కోరుకున్నప్పుడు దేవుడు అతన్ని మందలించలేదా? మొదట అతనికి ఆహారం ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు. తర్వాత నూతన బాధ్యతనిచ్చాడు. ఎంత ప్రేమగల తండ్రి మన దేవుడు. అందుకే ఈ ఉదయం నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నీ విలువను నీ పరిస్థితి నిర్ణయించదు. నిన్ను సృష్టించిన దేవుడే నిర్ణయిస్తాడు. ప్రేమైన సహోదరి, సహోదరులారా, ఆగస్టు నెల కేవలము మరొక నెల మాత్రమే కాదు. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించే నెల కూడా కాదు. దానిని ఫలింపజేసే నెల కావచ్చు. ఇప్పటి వరకు నీవు తలుపును తట్టావు. ఇప్పుడు దేవుడు తలుపును తట్టబోతున్నాడు. ఇప్పటి వరకు నీవు విత్తావు. ఇప్పుడు పంటను చూడబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు కన్నీళ్లతో ప్రార్థించావు. ఇప్పుడు ఆనందముతో సాక్ష్యము చెప్పే సమయము దగ్గర పడుతుంది. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. దేవుడు ఒక జీవితాన్ని ఒక్క క్షణములో ఎలా మార్చగలడు? అవమానాన్ని ఎలా మహిమగా మార్చగలడు? ఎన్నో సంవత్సరాల బాధ నుండి ఎలా ఒక్క రోజులో ఆనందంగా మార్చగలడు? ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పే ఒక హృదయాన్ని కదిలించే నిజ జీవిత సాక్ష్యాన్ని ఇప్పుడు మనము వినబోతున్నాం. ఈ కథలో నిన్ను నీవే చూసుకుంటావు. ఈ కథ ముగిసే సమయానికి దేవుడు నీ జీవితంతో కూడా అదే చేయగలడనే విశ్వాసము నీ హృదయంలో బలపడుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మనము దేవుడు అరణ్యములో మార్గాన్ని, ఎడారిలో నదులను కలుగజేస్తాడని విన్నాము. కానీ ఇప్పుడు ఒక గొప్ప ప్రశ్న మన ముందుంది. అది నిజముగా జీవితంలో జరుగుతుందా? దానికి బైబిల్ ఒక మహత్తరమైన సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం పేరే యోసేపు. యోసేపు కథ మనము చిన్నప్పటి నుంచే వింటూ ఉంటాం. కానీ ప్రతిసారి చదివినప్పుడు దేవుడు ఒక కొత్త సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. యోసేపు ఒక గొప్ప కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి యాకోబు అతనిని ఎంతో ప్రేమించాడు. దేవుడు అతనికి చిన్న వయసులోనే గొప్ప కలలను ఇచ్చాడు. ఒకరోజు అతడు గొప్ప స్థానంలో ఉంటాడని, అనేకులు అతని ముందు వంగుతారని దేవుడు ముందుగానే తెలియజేశాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేవుడు కలను ఇచ్చిన మరుసటి రోజే ఆశీర్వాదం ఇవ్వలేదు. కలకు పరీక్షను జతచేశాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ముందు ఆ ఆశీర్వాదాన్ని మోయగల వ్యక్తిని తయారు చేస్తాడు. యోసేపు తన సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు. అతనిని గోతిలో పడేశారు. తరువాత బానిసగా అమ్మేశారు. పరాయి దేశానికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా నిజాయితీగా జీవించాడు. అయినా అతనిపై అబద్ధపు నేరము మోపబడింది. చివరకు చెరసాలలో పడవేశారు. ఒక్కసారి ఆలోచించండి. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చిత్తములో నడిచాడు, పాపానికి దూరముగా నిలిచాడు. ఆయన ఎందుకు ఇన్ని కష్టాలు? ఎందుకంటే కొన్నిసార్లు కష్టాలు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, ఆయన నిన్ను ఉన్నత స్థానానికి సిద్ధము చేస్తున్నాడని సూచిస్తాయి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు కూడా ఇప్పుడు ఒక చెరసాల కాలము గుండా వెళ్తూ ఉండవచ్చు. నీవు చేసిన మంచి పని ఎవరు గుర్తించలేదని అనిపించవచ్చు. నీ నిజాయితీకి ప్రతిఫలం రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసము చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అయినా పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నించవచ్చు. యోసేపు కూడా అదే అనుభవించాడు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. బైబిల్ పదే పదే ఒక మాట చెప్తుంది, యెహోవా యోసేపుతో ఉండెను అని. అతడు గోతిలో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. అతడు బానిసగా ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. అతడు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. అతడు రాజమందిరంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనితో ఉన్నాడు. స్థలాలు మారాయి, పరిస్థితులు మారాయి, మనుషులు మారాయి, కానీ దేవుని సన్నిధి మాత్రం మారలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఎక్కడ ఉన్నావో దానికంటే
దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట ఆశ ఉంది, శక్తి ఉంది, భవిష్యత్తు ఉంది, విజయము ఉంది. ఒకరోజు ఉదయము యోసేపు మామూలుగానే లేచాడు. ఆ రోజు కూడా చెరసాలలోనే ప్రారంభమైంది. అతనికి తెలియదు అదే రోజు సాయంత్రానికి అతని జీవితము పూర్తిగా మారిపోతుందని. ఫరో ఒక కల కన్నాడు. ఆ కలకు అర్థము చెప్పగలవాడు ఎవరూ లేరు. అప్పుడు ఒక వ్యక్తికి యోసేపు గుర్తుకు వచ్చాడు. ఒక్క పిలుపు వచ్చింది. చెరసాల తలుపు తెరుచుకుంది. యోసేపును రాజు ముందుకు తీసుకొచ్చారు. అతడు దేవుని జ్ఞానముతో ఆ కలకు అర్థము చెప్పాడు. అదే రోజున అదే రాజభవనములో అదే ఫరో యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధాన అధికారిగా నియమించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాల అవమానము ఒక్క రోజులో ఘనతగా మారింది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఒక్క రోజులో నెరవేరింది. ఎన్నో సంవత్సరాల కన్నీళ్లు ఒక్క రోజులో ఆనందంగా మారాయి. దేవుని సమయము వచ్చినప్పుడు సంవత్సరాల పోరాటాన్ని కూడా ఒక్కరోజు మార్చగలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగస్టు నెల మీ జీవితంలో కూడా అలాంటి ఒక రోజు ఉండవచ్చు. నీవెదురు చూస్తున్న ఉద్యోగము, ఫోన్ కాల్ ఒకరోజు రావచ్చు. వైద్య నివేదికలో మంచి వార్త ఒకరోజు రావచ్చు. సంవత్సరాలుగా మూసుకుపోయిన వివాహ సంబంధము ఒకరోజు కుదిరిపోవచ్చు. అప్పుల నుండి బయటపడే అవకాశము ఒకరోజు నీ ముందుకు రావచ్చు. విదేశీ అవకాశానికి ఎదురుచూస్తున్న నీవు ఒకరోజు ద్వారము తెరుచుకోవచ్చు. ఎందుకంటే దేవుడు సమయాన్ని మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు, మనుషుల హృదయాలను కూడా మార్చగలడు. అయితే యోసేపు విజయానికి ఒక గొప్ప రహస్యం ఉంది. అతడు తన బాధను ద్వేషంగా మార్చుకోలేదు. తన గాయాలను ప్రతీకారంగా మార్చుకోలేదు. తన అవమానాన్ని పాపానికి కారణముగా ఉపయోగించుకోలేదు. అతడు దేవుని పట్టుకొని నిలిచాడు. అందుకే దేవుడు అతన్ని పట్టుకొని పైకి లేపాడు. కొన్నిసార్లు మనము దేవుని ఇలా అడుగుతాం, ప్రభువా, ఈ పరీక్ష ఎప్పుడు ముగుస్తుంది అని. కానీ దేవుడు ఇలా అడుగుతున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ పరీక్షలో కూడా నన్ను నమ్ముతావా అని. అదే విశ్వాసము. పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని స్తుతించడము సులభము. అన్నీ కోల్పోయిన తరువాత కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పడము నిజమైన విశ్వాసము. అబ్రహాము అదే చేశాడు, దానియేలు అదే చేశాడు, యోబు అదే చేశాడు, యోసేపు అదే చేశాడు. అందుకే వారి కథలు ఈరోజు కోట్లాది మందికి ఆశను ఇస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నువ్విప్పుడు చదువుతున్న అధ్యాయము బాధతో నిండి ఉండవచ్చు. కానీ దేవుడు రాబోయే తదుపరి అధ్యాయము మహిమతో నిండి ఉంటుంది. గుర్తుంచుకో, దేవుడు కలము చేతిలో ఉంచుకున్నంత వరకు నీ కథకు ముగింపు రాయబడదు. ఈ ఆగస్టు నెలలో నీ జీవితంలో దేవుడు ఒక కొత్త పుటను తెరవబోతున్నాడని విశ్వసించు. నువ్వు కన్నీళ్లతో విత్తిన ప్రతి ప్రార్థన సమయానికి ఫలిస్తుంది. నువ్వు మౌనముగా చేసే ప్రతి విశ్వాస పోరాటము దేవుని సన్నిధిలో మర్చిపోలేదు. నీ ఒంటరిగా నడిచిన ప్రతి అడుగు పరలోకము లెక్క పెడుతుంది. ఇప్పుడు మనము ఈ సందేశంలోని అత్యంత పవిత్రమైన క్షణానికి చేరుకుంటున్నాం. మనము కలిసి పరలోక తండ్రి సన్నిధిలో నిలవబడి ఈ ఆగస్టు నెలను ఆయన చేతుల్లో ఉంచి మన కుటుంబాలను, మన ఆరోగ్యము, మన ఉద్యోగాలు, మన పిల్లలు, మన భవిష్యత్తు, మన దేశము, మన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరి కోసము ఒక శక్తివంతమైన ప్రవచనాత్మక ఉదయకాలపు ఆశీర్వాద ప్రార్థనను చేయబోతున్నాం. ఈ ప్రార్థన కేవలము వినకండి. ప్రతి మాటను మీ హృదయంలో విశ్వాసముతో స్వీకరించండి. ఎందుకంటే విశ్వాసముతో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. సర్వశక్తిగల దేవా, కాలాలను మార్చువాడా, రాజ్యాలను స్థాపించువాడా, ఈ నూతన ఆగస్టు నెల మొదటి ఉదయంలో మేమంతా నీ పరిశుద్ధ సన్నిధిలో వినయముతో నిలబడుతున్నాం. ప్రభువా, నీవు మాకు శ్వాసనిచ్చి ఈ నూతన రోజును చూడుటకు కృపను అనుగ్రహించినందుకు మా హృదయమంతటితో నీ నామాన్ని స్తుతిస్తున్నాం. అయ్యా,
మా గత రోజులలో నువ్వు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు. మేము చూడని ప్రమాదాల నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు. మేము అర్థము చేసుకోలేని పరిస్థితులలో కూడా నీ కృపతో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఆగస్టు నెలను మా ప్రణాళికలకు కాదు, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మా అడుగులకు మీరే దారి చూపండి. మా నిర్ణయాలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా మాటలలో నీ కృప, మా చేతులలో నీ ఆశీర్వాదం, మా హృదయంలో నీ సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీ వాక్యములో చెప్పినట్టుగా నూతన కార్యాన్ని మా జీవితాలలో ప్రారంభించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు మూసివేయబడిన ప్రతి ద్వారము నీ చిత్త ప్రకారము తెరుచుకొనుగాక. మనుషులు అసాధ్యము అని చెప్పిన చోట నీ మహిమను నీ మహిమ ప్రత్యక్షమగునుగాక. మేము చూడలేని మార్గాలను నీవే సిద్ధపరిచి ఊహించని అవకాశాలను మా ముందుకు తీసుకురండి. దేవా, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపతో దర్శించండి. ప్రతి కొరతలో నీవే యెహోవా ఈరే అని వారు అనుభవపూర్వకముగా తెలుసుకొందురుగాక. కష్టపడుతున్న ఫలితము లేని వారికి ఆశీర్వాద ద్వారాలను తెరవండి. అప్పుల భారముతో నిద్రపోలేకపోతున్న నీ పిల్లలకు ధైర్యాన్ని, వివేకాన్ని ప్రసాదించండి. శ్రమకు తగిన ఫలితాన్ని, సమృద్ధిని అనుగ్రహించి అప్పుల నుండి బయటపడే మార్గాలను సిద్ధపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ నీ స్వస్థపరిచే చేతితో తాకుమని వేడుకుంటున్నాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అనే నీ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరునుగాక. ఆస్పత్రి పడకలపై ఉన్నవారికి, శస్త్రచికిత్స కొరకు ఎదురుచూస్తున్న వారికి ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో అలసిపోయిన వారికి నూతన బలాన్ని, వైద్యులకు జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవ, భార్య భర్తల మధ్య ప్రేమను బలపరిచి అపార్థాలను తొలగించండి. కోపము ఉన్న చోట సమాధానము, కన్నీళ్లు ఉన్న చోట ఆనందము నింపమని వేడుకుంటున్నాం. విరిగిపోయిన కుటుంబాలను తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకుంటున్నాం. ఏళ్లుగా గర్భఫలము కొరకు ప్రార్థిస్తున్న దంపతులు, దేవా, ఏళ్ల తరబడి గర్భఫలము కొరకు ప్రార్థిస్తున్న దంపతుల కన్నీళ్లను తుడవమని వేడుకుంటున్నాం. నీ సమయంలో వారికి సంతోషకరమైన వార్తను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ప్రతిభకు తగిన మంచి ఉద్యోగ ద్వారాలు తెరిచి, దేవా, నిరుద్యోగులైన యవ్వన బిడ్డల ప్రతిభకు తగిన మంచి ఉద్యోగ ద్వారాలు తెరిచి ఇంటర్వ్యూలలో విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, విద్యార్థులకు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను ప్రసాదించి చెడు అలవాట్ల నుండి రక్షించమని వేడుకుంటున్నాం. దేవా, విదేశాల్లో ఉన్న నీ బిడ్డలు మరి ఒంటరితనములో బలపరిచి ప్రయాణాలలో నీ దూతల రక్షణ ఉంచమని వేడుకుంటున్నాం. దేవా, భూమిని దున్నే రైతుల చేతులను ఆశీర్వదించి సరైన సమయంలో వర్షాలు కురిపించి సమృద్ధి అయిన పంటలు బిడ్డలకు దయచేయండి. సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికులకు రక్షణ, ధైర్యము ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, కూలీలు, కళాకారులు, చిన్న పెద్ద వ్యాపారస్తుల చేతి పనిని స్థిరపరచండి. సువార్త సేవలో ఉన్న సేవకులను, వారి పరిచర్యలను నూతన బలముతో నింపమని వేడుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఇంటిపై నీ ఆశీర్వాదాస్తము ఉంచమని వేడుకుంటున్నాం. వారి కన్నీళ్లను నాట్యముగా మార్చండి. భయానికి బదులుగా ధైర్యము, అనారోగ్యానికి బదులుగా స్వస్థత, నిరాశకు బదులుగా నూతన ఆశను నింపండి. ఈ నెల ముగిసే సమయానికి దేవుడు నా కొరకు నూతన కార్యము చేశాడని ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చినట్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము మనము దేవుని సన్నిధిలో ఎంతో విలువైన సమయాన్ని గడిపాం. వాక్యాన్ని ధ్యానించాం, ఆయన వాగ్దానాలను విశ్వసించాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉదయకాల సందేశాన్ని మీరు యాదృచ్ఛికంగా విన్నారా? ఖచ్చితంగా లేదు. ఈరోజు వాక్యాన్ని మీరు వినాలని దేవుడే నిర్ణయించాడు. మీ ప్రార్థనలు ఆయన సింహాసనాన్ని చేరాయి. కాబట్టి భారమైన హృదయంతో కాదు, నూతన విశ్వాసముతో, నిరాశతో కాదు, కొత్త ధైర్యముతో మీ నూతన మాసమును, నూతన దినమును ప్రారంభించండి. ఈ ఆగస్టు నెలలో ప్రతిరోజు ఒకేలా ఉండకపోవచ్చు, కొన్ని పరీక్షలు రావచ్చు. కానీ దేవుని కృప,
మరియు రక్షణ ఎన్నటికీ మారదు. కాబట్టి మరొకసారి మనసారా ఈ విశ్వాస ప్రకటనలు నాతో చెప్పండి. ఈ ఆగస్టు నెలలో దేవుడు నా జీవితంలో నూతన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. మూసివేయబడిన ప్రతి సరైన ద్వారము దేవుని చిత్త ప్రకారము తెరుచుకుంటుంది. నా కుటుంబము, ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నాయి. నా కన్నీళ్లు సాక్ష్యాలుగా మారుతాయి. యేసు నాతో ఉన్నాడు, నేను భయపడను. ఆగస్టు నెల నా ఆశీర్వాదాల నెల, నా పునరుద్ధరణ నెల. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ సందేశము మీ హృదయాన్ని ఆశీర్వదించినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న సహకారము దేవుని వాక్యము మరెంతో మంది జీవితాలకు చేరడానికి ఉపయోగపడుతుంది. ఇక మన ఆధ్యాత్మిక కుటుంబంలో చేరని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఉదయము దేవుని వాగ్దానముతో మీ రోజును ప్రారంభించండి. ఇప్పుడు కామెంట్ బాక్సులో ఒక మాట మాత్రమే విశ్వాసముతో రాయండి. ఆమెన్. ఈ ఆగస్టు నెలలో దేవుడు నా కొరకు నూతన కార్యము చేస్తున్నాడు అని. ఆ విశ్వాస ప్రకటన మీ హృదయానికి ఒక జ్ఞాపకముగా, మరొకరి విశ్వాసానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ సందేశాన్ని మీ దగ్గర మాత్రమే ఉంచుకోక ఈరోజు కనీసము 3 వ్యక్తులకు పంపించండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ప్రార్థన అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా దీన్ని షేర్ చేయడం ద్వారా ఎవరో ఒకరి జీవితంలో దేవుని ఆశను వెలిగించవచ్చు. మీకు ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే మీ ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే మీ ప్రతి అభ్యర్థన కోసము నేను విశ్వాసముతో ప్రార్థిస్తాను. ప్రియులారా, ఈరోజు మొత్తము నువ్వెక్కడికి వెళ్ళినా ఒక్క వాక్యాన్ని నీ హృదయంలో పదే పదే గుర్తు చేసుకో. అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలుగజేయుదును. నీకు మార్గము కనిపించకపోయినా దేవుడిప్పటికే మార్గాన్ని సిద్ధము చేస్తున్నాడు. నీకు సమాధానము కనిపించకపోయినా దేవుడిప్పటికే పని చేస్తున్నాడు. నీకు ఆలస్యము అనిపించినా దేవునికి అది సిద్ధపరిచే సమయం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు, విశ్వాసముతో నడువు, ప్రార్థనను విడవకు, దేవుని వాక్యాన్ని పట్టుకో. ఎందుకంటే ఈ ఆగస్టు నెలలో నీ జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యము పుట్టబోతుంది. రేపు ఉదయం ఇదే సమయంలో ఈరోజు వాగ్దాన కార్యక్రమంలో మరొక శక్తివంతమైన దేవుని వాక్యముతో మళ్ళీ కలుద్దాం. రేపటి సందేశము కూడా ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి అస్సలు మిస్ కాకుండా తప్పక వినండి. అప్పటి వరకు దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.